అటు గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ హైడ్రా మీద వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నది. సో, హైడ్రా వల్ల పేదల ఇల్లు కూల్చడం, పేదలను రోడ్డు మీద ఏయడం అనేది చేస్తా ఉందనే దాని మీద కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ హైడ్రా తీసుకొచ్చిందో, అప్పటినుంచి బీఆర్ఎస్ పార్టీ దీని మీద విషం దుమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు కొంతమంది స్వచ్ఛందంగా ఈ హైదరాబాద్ పరిధిలో హైడ్రా ఉండాల్సిందే అనే దాన్ని కూడా కొన్ని ప్రశంసలు కురిపిస్తా ఉన్నారు. హైడ్రా పైన, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైనకు సంబంధించి కూడా. ఒకసారి మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం వార్తకు సంబంధించి కూడా. సో, హైడ్రాకు వెల్లువెత్తిన ప్రజా మద్దతు, కమిషనర్కు సంక్షేమ సంఘాల సంఘీభావం, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ర్యాలీలు. సో, నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హైడ్రాను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి నగరంలోని పలు కాలనీలకు సంబంధించిన సంక్షేమ సంఘాల మద్దతు పలుకుతున్నాయి. సో, వరద కట్టడికి గొలుసుకట్టు చెరువుల అవసరాన్ని గుర్తించి సో వాటి పరిరక్షణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించడాన్ని స్వాగతించాయి. సో, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించడం ఎంతో శుభ పరిణామమని ప్రశంసించారు. సో, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హైడ్రా చేస్తున్న కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇటీవల సోషల్ మీడియాలో హైడ్రాకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలను ఖండించాయి. కాలనీ సంక్షేమ సంఘాలు వీడియోలను వారి అభ్యర్థనను సంబంధించి హైడ్రాకు పంపించి మద్దతు తెలుపనున్నాయనే దాన్ని కూడా తెలుస్తోంది. అయితే మీడియాకు సమావేశం ఇవ్వాలనేది కోరుతున్నారు. సో, శ్రీనివాస నగర్ వెస్ట్ సంక్షేమ సమితి, వెంగళరావు నగర్ సంక్షేమ సమితి, మధురానగర్ కాలనీ సభ్యులు, మోతీనగర్ సంక్షేమ సమితి, రాజీవ్ నగర్ సంక్షేమ సమితి, సర్దార్ నగర్ సంక్షేమ సమితి, సో సాయి సారథి నగర్ కూడా సంక్షేమ సమితికి సంబంధించి, దాంతోపాటు జయప్రకాష్ నగర్ సంక్షేమ సమితి, సో ఇంజనీర్స్ కాలనీ సంక్షేమ సమితి, ఇలా పలు కాలనీలకు సంబంధించినటువంటి సంక్షేమ సంఘాలు ఆదివారం మధురానగర్, శ్రీనివాస్ నగర్, అమీర్పేట పరిసరాల్లో కూడా భారీ ర్యాలీలు నిర్వహించారు. సో, హైడ్రాను ఏర్పాటు చేసి 2 ఏళ్ల కాలంలోనే కూడా 1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూమిని 3,325 ఎకరాల వరకు కూడా కాపాడడం సామాన్యమైనటువంటి పని కాదన్నారు. సో, మచ్చుకు కొన్ని అనే విధంగా కూడా నగరం నలువైపులా మొదటి విడత 6 చెరువులను, రెండో విడత 14 చెరువులను పునరుద్ధరించి ఆయా ప్రాంతాల్లో కూడా వరద ముంపు లేకుండా కూడా 5 సెంటీమీటర్ల వర్షం లేకుండా కూడా చేయడాన్ని కండ్లారా కూడా చూస్తున్నారనేది వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వరద ముప్పు తప్పించేదని కూడా వీరందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో, 5 సెంటీమీటర్ల వర్షం పడితే అమీర్పేటతో పాటు పరిసర కాలనీలు నీట మునిగేవి. సో, నగర అమీర్పేట మెట్రో స్టేషన్ కింద ఉన్న పైప్ లైన్లు చెత్తతో కూడుకుపోవడంతో ఈ సమస్యలు లేవనెత్తుతుందనేది గ్రహించి వారం రోజుల్లో 6 లైన్లను కూడా తెరిచి వరద ముప్పు లేకుండా కూడా హైడ్రా చేసిందనేది పలువురు కాలనీ వాసులు పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. జిహెచ్ఎంసీ, ఇరిగేషన్, జలమండలి ఇలా వివిధ శాఖలతో సమన్వయంగా హైడ్రా పనిచేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాల్లో పర్యటించి సమస్య పరిష్కారానికి చేసినటువంటి సూచనలు గుర్తు చేశారు. సో, ప్యాట్నీ నాలాలను కూడా విస్తరించి ఆ ప్రాంతాల్లో వరద లేకుండా కూడా చేసిందన్నారు. 2 ఏళ్లలోనే ఇన్ని ఫలితాలు చూడటం నగర ప్రజలు మునుపెన్నడూ కూడా జరగలేదన్నారు. సో, కబ్జాదారుల ఆటలు సాగడం లేదనేది, సో వారికి సహకరించినటువంటి నాయకులకు కూడా మరి మాట చెల్లడం లేదనేది, హైడ్రా పైన కూడా బురద చల్లడం సరికాదనేది హితవు పలికారు. సో, హైడ్రాను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో కూడా హైడ్రా చేపట్టినటువంటి కార్యక్రమాలన్నిటికీ నగర ప్రజలు మద్దతుగా ఉంటుందనేది స్పష్టం చేశారు. హైడ్రాను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించాలనేది డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్గా ఏవి రంగనాథ్ను కూడా కొనసాగించాలనేది వారు మాట్లాడుతున్నారు. సో, పర్యావరణానికి సంబంధించినటువంటి నగరమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు సంపూర్ణ మద్దతు ఉంటుందనే దాన్ని కూడా వీరందరూ కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తాం. చూడొచ్చు, ఇక్కడ మనకి ఇక్కడ మ్యాప్లో కనిపిస్తూ ఉంది. హైడ్రా ఉండాలి, చెరువులను కాపాడాలి సో అనేది చెప్తున్నారు. టుగెదర్ ఫర్ ది బెటర్ క్లీనర్ స్ట్రాంగర్ హైదరాబాద్ అనేది స్పష్టంగా కొంతమంది కాలనీ వాసులు చాలా వరకు కూడా బయటకు వచ్చి కూడా హైడ్రాకి ప్రభుత్వానికి కూడా మద్దతుగా ర్యాలీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో, హైడ్రా మీద కూడా చాలా వరకు కూడా గతం నుంచి కూడా కొన్ని అపోహ ఉన్నది. హైడ్రా అనేది మరి కొంతమంది ఇళ్ళను కావాల్సుకొని కూల్చివేసింది, రోడ్ల మీద వేసింది, ఇబ్బంది పెడతా ఉన్నది అనే దాన్ని కూడా మనం చూసాం. కానీ సో ఇట్లా హైడ్రా వల్ల కూడా ఏమేమి బెనిఫిట్స్ జరిగాయి అనేది కూడా స్పష్టంగా వారు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వరద ప్రాంతాలని మరి క్లియర్ చేయడము, నాలాలని పూడిక తీసి కూడా పునరుద్ధరణ పనులు చేయడం ద్వారా కూడా ఈ వరద అనేది ఎక్కువగా రోడ్ల మీద ఇళ్లలోకి రాకుండా కూడా ఆ చెరువులలోనే ఉంటున్నటువంటి నేపథ్యం ఉంటుందనేది ఈ బయటకు వచ్చి ర్యాలీ చేస్తున్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కూడా తొలగించకూడదు, వారు చేస్తున్నటువంటి పని
చాలా బాగున్నది అన్నదాన్ని కూడా ఈ కాలనీ వాసులందరూ కూడా చెప్తా ఉన్నారు. సో హైకోర్టు కొన్ని వివిధ కేసుల ద్వారా కూడా వచ్చినటువంటి ఆధారాలకు సంబంధించి కూడా కొన్ని మరి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం మనం. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని తొలగించాలనే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం మనకు కనిపించింది. కానీ ఇప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని తొలగించకూడదు, తను చేసినటువంటి పని ప్రజలకి మద్దతుగానే ఉన్నది, ప్రజలు దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. సో ఏదైతే కబ్జా చేసినటువంటి ఇండ్లు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, స్థలాలు కావచ్చు, చెరువులను కబ్జా చేసినటువంటి భూములను కావచ్చు, వాటన్నిటి విషయంలో కూడా హైడ్రా జోక్యం చేసుకొని ఆ చెరువులన్నిటి కూడా కాపాడింది, వాటిని పునరుద్ధరణ చేసింది. దాంతోపాటు ఎవరైనా బడా నేతలు ఈ అక్రమంగా నిర్మించుకొని కబ్జాలకు గురిచేస్తే వారిపైన కూడా కొరడా విధించడం వల్ల ఆ భూములని, ఆ ఇండ్లను కూడా కాపాడినటువంటి నేపథ్యం హైడ్రాకు ఉంది, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఉంది. సో ఖచ్చితంగా రంగనాథ్‌ని తొలగించకూడదు అనేది పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అనే దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి ఇంకోవైపు నుంచి హైకోర్టు మాత్రం మొట్టికాయలు వేస్తూ ఉంది. ప్రైవేటు ల్యాండ్లకు సంబంధించి కూడా మరి ఎందుకు జోక్యం చేసుకుంటుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనితీరు, వ్యవహార శైలి కూడా బాగాలేదు, తనని తొలగించాలనేది ఒకవైపు నుంచి హైకోర్టు మొట్టికాయలు వేస్తుంది, సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు నుంచి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని తొలగించకూడదు, తను చేసినటువంటి పని కావచ్చు, లేకపోతే వర్కింగ్స్ కావచ్చు, చాలా వరకు కూడా ప్రజలకు మద్దతుగా ఉంది అన్న దాన్ని కూడా వారందరూ కూడా బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఈ వ్యవహారంలో మరి ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు ఏంటనే దాన్ని కూడా కొంత ఉత్కంఠగా మారుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఏమనుకుంటున్నారు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలి కావచ్చు, ఇప్పుడు కాలనీ వాసులు కొంతమంది బయటకు వచ్చి కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.